రైట్ రైట్ అమరావతితో పాటు ఇంకొక ఇష్యూ ఈరోజు కాగ్ నివేదిక గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. దాంతోపాటు స్టీల్ ప్లాంట్, కర్ణాటకకు సంబంధించిన ఒక స్టీల్ ప్లాంట్కి, పేరు కూడా చెప్తాను నేను, కర్ణాటకకు సంబంధించిన ఒక స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. రివైవల్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ బెలగావి దగ్గర. సో మన దగ్గర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి మరి? విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 15,000 కోట్లు కర్ణాటకలోని విశ్వేశ్వరాయ స్టీల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఇవ్వబోతున్నామని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు ప్రకటించారు. 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారట ఫ్యాక్టరీకి. సో విశాఖ స్టీల్కి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? విశాఖ స్టీల్కి ఇవ్వలేకపోవడానికి, అక్కడికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఒకసారి కేంద్ర ప్రభుత్వం వదిలేసుకుంది, డిజిన్వెస్ట్మెంట్ అమ్మేద్దాం అనుకున్నప్పుడు అన్ని చోట్ల అమ్మేయాలి కదా. అసలు అది ఆగిపోయిన కంపెనీని పునరుద్ధరించడానికి 15,000 కోట్లు, నడుస్తున్న కంపెనీ మీరు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వకపోవడం కారణంగా, మీరు సరిగా దాన్ని మానిటర్ చేయకపోవడం కారణంగా, దాన్ని అమ్మాలనే ఆలోచన మీకున్న కారణంగా మూతపడే పరిస్థితికి వచ్చిన విశాఖ స్టీల్కి మాత్రం 4,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎందుకు సర్దుబాటు చేయలేకపోతుంది కేంద్రం? అది నిజానికి నాకు అర్థం కానిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక ప్యాకేజీ చర్చ నడిచింది. అవును, దానికి చట్టబద్ధత కావాలని కూడా ప్యాకేజీ కోసం పోలవరాన్ని వదులుకున్నారు, ఇంకోటి ఏదో కూడా మాట్లాడినారు, ప్రత్యేక హోదా వదులుకున్నారని మాట్లాడినారు. ఆ ప్యాకేజీలో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం దాదాపు 15 నుంచి 20,000 కోట్ల రూపాయల ప్రతిపాదన స్పెషల్ ప్యాకేజీలో. ఏది నవ్యాంధ్ర ప్రగతిలో బీజేపీ అనే డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ ప్యాకేజీలో ఈ ప్రతిపాదన చేయబడింది. ఆ 15,000 కోట్లలో మీరు అడిగి 4,000 కోట్లు అడుగుతున్నారు. ఆ 15,000 కోట్లు ఆ రోజు ప్రతిపాదించింది, ఈ రోజు ఎందుకు ఖర్చు చేయకూడదు? ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నిధులు కన్నా ప్రాథమికమైన సమస్య క్యాప్టివ్ మైన్. కాబట్టి విశాఖపట్నానికి ఒడిశాలో ఉన్నదో, ఇంకో చోట లేదా ఖమ్మంలో బయ్యారంలో ఉన్నదో మీరు క్యాప్టివ్ మైన్స్ దానికి కేటాయించేస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు కదా. బట్ క్యాపిటల్ మైన్స్ ఇచ్చేస్తే లోన్లు తెచ్చుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ క్యాపిటల్ మైన్స్ ఇచ్చేస్తే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది, దాని డెవలప్మెంట్ అది అవుతుంది. ఇప్పుడు సమస్యల్లో విశాఖ నష్టాల్లో ఉండి ప్రైవేటీకరణ చేయట్లేదు. మేము వ్యాపార స్వభావం కలిగినటువంటి ఏ వ్యవస్థని ఇంకా కేంద్ర ప్రభుత్వం చేపట్టదలుచుకోలేదు. పైపెచ్చు డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని ఒక పాలసీలో భాగంగా మేము చేస్తున్నామని విశాఖపట్నానికి చెప్తారు. ఇప్పుడు మీరు ప్రస్తావన కర్ణాటక వచ్చినప్పుడు ఆ సిద్ధాంతం ఎందుకు వర్తించదు? అంటే రాష్ట్రానికి ఒక సిద్ధాంతమా? కాబట్టి ఆడ రెండు, ఒకటి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ మంత్రి ఆయన కుమారస్వామి గారు కర్ణాటక వాడు కదా, కాబట్టి ఆయన కర్ణాటక వాడు తెచ్చుకోగలిగినాడు, ఆ పార్ట్నర్ తెచ్చుకున్నాడు. మనం ఎందుకు తెచ్చుకోలేము? మన డబుల్ ఇంజిన్ సర్కారు చెప్పింది అదే కదా, జగన్ సింగిల్ ఇంజిన్ సర్కారు, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే బాగా పోతుంది కేంద్రం రాష్ట్రం అన్నారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఆ ప్యాకేజీల్లో ప్రతిపాదించిన 15,000 కోట్లు తేండి, అది తేలేకపోయారు, కనీసం క్యాపిటల్ మైన్స్ అయినా తెచ్చుకోండి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల కారణంగా ప్రైవేటీకరణ అయితే ఈ చర్చ, మీరు అడిగిన ప్రశ్న, నేను అడిగిన చర్చ. కానీ వాళ్ళు పాలసీలో భాగంగా మేము ప్రైవేటీకరణ చేస్తాం అంటున్నారు. పాలసీ రాష్ట్రానికి ఉండకూడదు కదా. రాష్ట్రానికి ఒక పాలసీ సరే, కనీసం అట్లా అనుకున్నా వాళ్ళకి కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి, ఆయనకి ఏదో అప్లికేషన్ ఉంది, ప్రత్యేకమైన అనుమతి తీసుకున్నారంటే అదే శాఖకు సంబంధించిన సహాయ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచే ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశం ఇప్పుడు కుమారస్వామి దయాదాక్షిణాలతో కేంద్ర ప్రభుత్వం నడవట్లేదు. కానీ చంద్రబాబు గారు దయాదాక్షిణం అన్నా కానీ చంద్రబాబు గారి మద్దతు అయితే అవసరం. ఏం ఫుల్ మెజారిటీ రోజు బీజేపీకి లేదు. బీజేపీ తర్వాత హైయెస్ట్ తెలుగుదేశం ఎంపీలే ఉండేది కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు. మీరు బెదిరించమన్ను రిక్వెస్ట్ చేయండి. ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీరు జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణాలతో ఆ ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ రిలేషన్ కాదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ మీద ఒత్తిడి చేసినారు, మాట్లాడినారు, మేము ఉంటే అన్నారు, తీసుకోమన్నారు, నువ్వు కొనేస్తావన్నారు. మరి ఈ రోజు ఆ కబుర్లన్నీ ఏమైనాయి? పైపించి జగన్ విశాఖపట్నంలో ప్రధానమంత్రిని డైరెక్ట్ గా ఆయన దగ్గరనే రిక్వెస్ట్ చేస్తూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి సార్ అన్నాడు. ఆయన ఏం చెప్పలేదు. మరి మనం మిత్రపక్షంగా ఉండి, ఇంట్లో పక్షంగా ఉండి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రాజకీయ కారణాలతో ఆపాల్సిందే తప్ప ఇంకే కారణాలు దీనికి లేవు. ఆ నిజాయితీని కూటమి ప్రభుత్వం చేసుకుంటుందో లేదో చూడాలి.